హలో ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఇండియన్ పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది రేపటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 10వ తరగతి అర్హతతో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా 10వ తరగతిలో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని వాటి మెరిట్ ఆధారంగా మీకైతే ఇక్కడ జాబ్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. వీటికి ఎలా అప్లై చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ఎలా చేస్తారు, ఇవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఈ జీడీఎల్ పోస్టల్ జాబ్కి సంబంధించి డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అయితే 28th జనవరి ఈ డేట్లో అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ద షెడ్యూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసేసి 31st జనవరి నుంచి 14th ఫిబ్రవరి వరకు అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఒక విషయం గమనించాల్సి అయితే ఉంటుంది. ఏంటంటే మనకు ఈ డేట్లో ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నది మాత్రమే ఉంటుంది. ఆన్లైన్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే 31st జనవరి నుంచి ఫిబ్రవరి 14th వరకు ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మనకు సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసేసి ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 16th వరకు అయితే ఉంటుంది. సో మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 31st జనవరి నుంచి 14th వరకు ఓన్లీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే. అప్లికేషన్ సబ్మిషన్ అండ్ ఫీ పేమెంట్ అన్నది కంప్లీట్గా మీరు ఈ డేట్లో అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇది గమనించి అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. ఇదే నోటిఫికేషన్లో చేంజ్ చేసింది. మీరు లాస్ట్ నోటిఫికేషన్ అండ్ ఈ నోటిఫికేషన్ గమనిస్తే ఇక్కడ ఈ మార్పు అయితే చేయడం జరిగింది. సో మీరు ఇది ఒకసారి గుర్తు చేసుకొని అయితే జాబ్స్కి అయితే అప్లై చేయండి. అలాగే ఏవైనా కరెక్షన్స్ ఉంటే మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి. 18th ఫిబ్రవరి నుంచి 19th ఫిబ్రవరి లోపు అయితే ఏవైనా అప్లికేషన్కి సంబంధించిన కరెక్షన్స్ ఉంటే ఈ డేట్ లోపు మనం కరెక్షన్ చేసుకోవాలని అయితే మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి బీపీఎం అండ్ ఏబీపీఎం పోస్టులు అయితే ఇక్కడ రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే డాక్ సేవక్ అంటారు, అంటే ఏబీపీఎంని డాక్ సేవక్ అని కూడా అంటారు. ఇందులో శాలరీ విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి. బీపీఎంకి వచ్చేసేసి 12,000 నుంచి 29,380 లోపు ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఏబీపీఎం అండ్ డాక్ సేవక్ ఇక్కడ వచ్చేసేసి 10,000 నుంచి 24,470 ఇలా అయితే రెమ్యూనరేషన్ ఉండొచ్చు అని చెప్పడం అయితే జరుగుతుంది మనకు నోటిఫికేషన్లోనే. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్, ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు చూడండి. షెడ్యూల్ క్యాస్ట్ వారికి వచ్చేసేసి 5 ఇయర్స్, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసేసి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ కల్పించారు. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది కల్పించారు. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే పీడబ్ల్యూడి ప్లస్ బీసీ అయితే 13 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. సో మీరు ఈ ఏజ్ రిలాక్సేషన్ని బేస్ చేసుకొని అయితే మీరు జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్లో అదర్ క్వాలిఫికేషన్స్ అని కూడా ఇచ్చారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే సైక్లింగ్ నాలెడ్జ్ ఉండాలని ఇవి అయితే చెప్పారు. ఇవి మ్యాండేటరీ అని ఏం చెప్పలేదు. సో ఇవి ఉంటే కూడా మనకు ప్లస్ పాయింట్. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ ఇచ్చారు చూడండి. డే టు డే పోస్టల్ ఆపరేషన్ ఆఫ్ ది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అంటే డే టు డేలో బ్రాంచ్కి సంబంధించిన బాధ్యతలు అయితే అతనే వహించాలి. అలాగే ఐపీపీబీ బ్యాంకింగ్ సేవలు అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకి సంబంధించిన సేవలు అయితే అతనే అందించాల్సి ఉంటుంది. మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్, ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఇలా ఇవన్నీ మీరే చేయాల్సి ఉంటుంది. అంటే బీపీఎం ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇవన్నీ వర్క్ డీటెయిల్స్ అనమాట, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే ఏబీపీఎం కూడా ఇక్కడ వర్క్ డీటెయిల్స్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి గమనిస్తే సేల్స్ ఆఫ్ స్టాంప్ స్టేషనరీ కన్వే అండ్ డెలివరీ అంటే సేల్స్కు స్టాంప్ డెలివరీ, స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ ఏబీపీఎంఏ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే బీపీఎంకి అయితే హెల్ప్ఫుల్గా ఉండాలి. తర్వాత మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అలాగే బీపీఎం ఏదైనా వర్క్స్ ఇస్తే వాటిని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఏబీపీఎంకి అయితే ఈ విధంగా అయితే వర్క్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సెలక్షన్ ఎలా చేస్తారో చూద్దాము. మీకు 10వ తరగతిలో వచ్చిన మెరిట్ ఆధారంగా అయితే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది.
ఇప్పుడు సీజీపీఏ అనమాట. ఇప్పుడు చాలా వరకు అయితే సీజీపీఏ ఇచ్చారు. అంటే గ్రేడ్స్ ద్వారా అయితే మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఎలా చేస్తారన్నది ఎప్పుడైతే చూద్దాము. ప్రజెంట్ అయితే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 8 సీజీపీఏ అయితే మనం తీసుకుందాము. వాటిని 9.5తో అయితే మల్టిప్లికేషన్ చేయాలి. ఈ ఫ్యాక్టర్తో 9.5తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు 76 అన్నది వస్తుందన్నమాట. సో 76 అన్నది వస్తుంది. ఇలా మల్టిప్లికేషన్ చేసి మీ సీజీపీఏని ఇలా మల్టిప్లికేషన్ చేసేసి మీకైతే జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకున్న సీజీపీఏని 9.5తో మల్టిప్లికేషన్ చేసేసుకొని మీ మెరిట్ని అయితే మీరు చెక్ చేసేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇలా ఆంధ్ర అండ్ తెలంగాణలో అయితే చాలా వరకు అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1060 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించి 609 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో చాలా వరకు అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరైతే సద్వినియోగం చేసుకొని ఈ జాబ్స్కి అయితే తప్పనిసరిగా అప్లై చేసేసుకోండి. థంబ్నెయిల్ అయితే నేను ఎలా అప్లై చేస్తే జాబ్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది. సో మనం ఇప్పుడు ఎలా అప్లై చేస్తే జాబ్ వస్తుందో తెలుసుకుందాము. మనకి హిందీ అన్నది కూడా లోకల్ లాంగ్వేజే కాబట్టి మనము ఢిల్లీ అండ్ మహారాష్ట్ర ఇలా హిందీ ఏ స్టేట్స్లో అయితే ఉంటుందో ఆ స్టేట్స్ కూడా మనమైతే జాబ్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి. బీహార్కి సంబంధించి 1347 పోస్టులు, అలాగే ఢిల్లీకి వచ్చేసేసి ఇక్కడ ఉన్నాయి 42. ఇలా ఏ రాష్ట్రంలో అయితే హిందీ ఉంటుందో సో ఆ స్టేట్స్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ స్టేట్స్లో అయితే హిందీ ఉంటుందో ఆ స్టేట్స్కి అయితే లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అన్నది మనము ఒక్కటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ స్టేట్ అప్లై చేసినా కూడా మీరు అప్లికేషన్ అన్నది ఒక్కటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏపీకి చేయండి అంటే తెలంగాణ చేయండి, అదర్ వేరే స్టేట్స్కి చేసినా కూడా మీరైతే ఒక అప్లికేషనే పెట్టాలి. మల్టిపుల్ అప్లికేషన్ పెడితే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అయితే మీరు అప్లై అయితే చేసేసుకోండి. సో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా వేరే స్టేట్స్కి అయితే అప్లై చేసేసుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే తక్కువ మార్క్స్ వచ్చినా కూడా మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని అయితే మీరైతే సద్వినియోగం చేసేసుకోండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంకొక వీడియో అన్నది చేసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.